జై శ్రీమన్నారాయణ. అందరికి నమస్కారం. ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటంటే, మొన్న నా దగ్గరున్న తులసి మొక్కలు కట్ చేసేసాను గదా! ఊరెళ్తున్నాను. ఇదేం చేస్తే బావుంటది కామెంట్ చేయండి అని చెప్తే మన వాళ్ళడిగితే అందరూ వాళ్ళ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేశారు. అదేంటంటే కొందరేమో హోమంకిచ్చేయండి. కొందరేమో వీలైతే తులసిమాల చేయండి అని చెప్పేసి అడిగారు. సో, అయితే నేను పెద్దల్ని అడిగాను. అంటే ఏంటంటే, "స్వామి ఇలా మా ఇంటి దగ్గర తులసి మొక్కలున్నాయి." అంటే ఒకరు చెప్పారనమాట. అంటే మనకి ఎప్పుడు కూడా తులసి ఆకులు కూడా మనకి లేనప్పుడు, అలాంటి సందర్భాల్లో ఈ తులసి పూసలు ఏవైతే ఉన్నాయో, ఆ పూసలు స్వామి దగ్గర సమర్పించి నైవేద్యం పైన ఒక్కొక్క పూస పెట్టినా సరే, అది నైవేద్యం అయిపోతది అని చెప్పేసి ఒకరు చెప్పారనమాట. సో, దాని గురించి అడిగాను. అడిగినప్పుడు "అలా ఏం పెట్టకూడదమ్మా, అలా వాడకూడదు" అని చెప్పేసి అన్నారనమాట. అంటే ఈ తులసి కాండానికైతే అంత ప్రత్యేకత ఏం లేదు. తులసి పూసలు వాడొచ్చు. లేదంటే ఎండిపోయిన తులసి ఏదైతే ఉందో అది మనం హోమాల్లో వాడుకోవచ్చు. కానీ పర్టిక్యులర్‌గా దీన్ని ఆహ్, ఇంకా తర్వాత యూజ్ చేయడానికైతే అంత ఏం అవసరం లేదని చెప్పేసారన్నారనమాట. సో, నేనేం చేశానంటే దీన్ని ఎండబెడుతున్నాను ఈ మొక్కలన్నీ కలిసి. ఈ తులసి మొక్కలు ఎండిపోయిన తర్వాత కట్టల కింద కట్టేసి ధనుర్మాసం టైంలో ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అప్పటికైతే బాగా ఎండుతాయి కదా! సో, అది ప్లాన్. ఇంకొక విషయం అయితే ఈ విషయమే చెప్పడానికి వీడియో చేస్తున్నానా అంటే కాదండి. అదేంటంటే ఉత్తరాదిలో కృష్ణుడిని బాగా ఆరాధిస్తారు కదా! మహారాష్ట్ర సైడ్ వాళ్ళేంటంటే ఈ తులసి చెట్టు ఏదైతే ఉందో తులసి చెట్టు అంటే ఈ ధనుర్మాసం అలా కార్తీక మాసంలో అనమాట. ఈ ఎండిపోయిన తులసి చెట్టు ఉంది కదా! ఈ తులసి చెట్టు కర్రలు ఉన్నాయి కదా! ఇప్పుడు మొక్కల కింద ఇలా ఉంటాయి కదా! ఈ పుల్లలు ఏవైతే ఉన్నాయో తులసి పుల్లలు, ఈ పుల్లలకి వాళ్ళు ఏం చేస్తారంటే ఐ మీన్ నేతిలో తడిపిన ఒత్తి ఉంటది కదా! ఒత్తి చుడతారనమాట. ఒత్తి చుట్టి దీనికి దీన్ని స్వామి దగ్గర ఎలిగిస్తారనమాట. సో, ఇది ఏదైతే ఉందో స్టిక్‌లా ఉంటది కదా! కర్ర పుల్లలు దీనికి ఒత్తి చుడతారు. నేతితో చుట్టిన ఒత్తి చుట్టి దీన్ని స్వామి దగ్గర వాళ్ళు ఎలిగించి హారతి కింద ఇస్తారనమాట. సో, అందుకు వాడతారని చెప్పేసి నేను ఎప్పుడో చూసాను ఇదివరకు. ఇదే విషయం మన ప్రణవానంద ప్రభుజీ కూడా వీడియో చేసి చెప్పారనమాట. సో, నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ 2 టైమ్స్ అలాగే ఇచ్చాను మా స్వామికి హారతి కింద. సో, ఎవరైనా నచ్చితే ట్రై చేయండి. సో, నేనైతే ఈ విధంగా వాడదామని అనుకుంటున్నాను. మీ దగ్గర తులసి ఖచ్చితంగా ఉంటే అది ఖచ్చితంగా హోమానికి ఇచ్చేయండి. లేదంటే ఇలా వాడుకోండి. అనవసరంగా అయితే పాడేయొద్దు. ఎందుకంటే మనం ఎంతో పవిత్రంగా పెంచుకున్న మొక్కలు కాబట్టి. సో, ఇది విషయం. ఈ 2 విషయాలు చెప్పాలని చెప్పేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారు అంటే మీరు చాలా గ్రేటే. ఎందుకంటే ఏదో చెప్పినా సరే ఇంతవరకు చూసారంటే ఏదో తెలుసుకోవాలనే కదా! సరే అయితే చివరిగా నేను చెప్పేదేంటంటే మీ ఇంట్లో మీ దగ్గర కూడా ఇలాంటి తులసి మొక్కలుంటే ఆ తులసి మొక్కలు ఎండిపోయిన తర్వాత వేస్ట్‌గా పాడేయొద్దండి. దాన్ని చక్కగా కట్టల కింద కట్టేసి ఏదైనా హోమం చేస్తారు కదా! హోమంలో ఇచ్చేద్దాం. ఎందుకంటే తులసికిచ్చాము అదొక మర్యాదనమాట. సో, మనం హోమం చేయకపోవచ్చు. మనంలో హోమంకి మన ఇంటి ద ఆహ్, మనం హోమం చేయకపోవచ్చు. హోమం చేయకపోయినా మన ఇంటి తరపు నుంచి ఏదో ఒక ద్రవ్యాన్ని ఇచ్చినా సరే అది మనకు పుణ్యమే కదా! కాబట్టి ఇది కూడా భగవంతుడి సేవగా భావించి మీ దగ్గర ఉన్నప్పుడు మీరు పెంచిన తులసి మొక్కలు ఏవైతే ఉన్నాయో అంతే బతికున్నంత కాలము అవి ఆ తులసి మొక్కలేని ఆకులు స్వామికి సేవకి వాడండి. అవి నిద్రపోయిన తర్వాత ఆ మొక్కలు అంతే గౌరవంగా హోమానికి ఇచ్చేసామనుకోండి లైఫ్ కంప్లీట్ హ్యాపీ అనిపిస్తదనమాట. సో, ఈ యొక్క విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.